హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్బరుద్దీన్ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన తీరుతో కంగు తిన్నాడా రేవంత్ రెడ్డి అంటే అవుననే సమాధానం చెప్పవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలోకి రావడం, వచ్చిన తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ అవ్వడం, పీసీసీ ప్రెసిడెంట్ తర్వాత ఎన్నికల నేపథ్యాన్ని ప్రచార సరళిని మొత్తం తన వైపు తిప్పుకోగలడం, ఇదంతా కూడా వ్యూహాత్మకంగా బ్రెయిన్ గేమ్ ఆడుతూ చాలా చాకచక్యంగా సీనియర్లను తలదంటూ తాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది అంతవరకు. ఆ తర్వాత కూడా తన బ్రెయిన్ గేమ్ స్టార్ట్ చేశాడు. రకరకాల విన్యాసాలతోటి, రకరకాల ఎత్తుగడలతోటి తనొక్కడు మాత్రమే పేరుకు తెచ్చుకునేలా ప్రవర్తిస్తున్న తీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే దీంతో పాటు ఏదైతే అవకాశం వచ్చిందో రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాన్ని నిలబెట్టుకోవడానికి, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే ప్రజల్లో ఉందో దాన్ని సానుభూతిలోకి మారకముందుగే బీఆర్ఎస్ పార్టీ మీద దాడి వెనక దాడి చేసేటువంటి సైకాలజికల్ ఎజెండాతోటి ముందుకెళ్తున్నాడు రేవంత్ రెడ్డి. అది రాబోయే రోజుల్లో తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఆ విషయాన్ని ఆయన గ్రహించలేకపోతున్నాడు. అయితే ఈ ఎత్తుగడలో భాగంగా శ్వేతపత్రము అనే ఒకటి నిన్న రిలీజ్ చేసి గత ప్రభుత్వాలు అంటే ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి అప్పుల గురించి, వాళ్ళ అవినీతి గురించి ఇంకా మొదలుపెట్టలేదు. ఈ శ్వేతపత్రంలో ఆస్తులు అప్పుల విషయంలో శ్వేతపత్రం రావాల్సింది కేవలం అప్పుల విషయాలనే పోలరైజ్ చేసుకుంటూ గత ప్రభుత్వం చేసిన అప్పులు అని చెప్పేసి దాని మీద అప్రతిష్ట పాలు చేసేలా, అర్థం తెచ్చేలా, ప్రజల్లో సానుభూతి కొట్టేసేలా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయడం. ఈ ప్రయత్నాన్ని అక్బరుద్దీన్ నిన్న అసెంబ్లీలో శ్వేతపత్రంలో అంత అభూత కల్పనలు, అబద్ధాలు, వక్రభాష అని చెప్పేసి రేవంత్ రెడ్డిని ప్రశ్నించడంతో రేవంత్ రెడ్డి ఇరుకుడపడ్డాడు. ఎందుకంటే మనకు తెలుసు రేవంత్ రెడ్డి కాంగ్రెస్తో మిలాఖత్ ఉందని, ఎన్నికల ముందే తాను వాళ్ళతో టైఅప్ అయ్యాడని, ఎన్నికల తర్వాత కూడా వాళ్ళ ప్రసన్నం చేసుకోవడానికి ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం పార్టీకే అవకాశం ఇచ్చి ప్రమాణ స్వీకారం చేయించి ఇటు బీజేపీతో కోపం తెప్పించుకునేలా చేసి నరేంద్ర మోడీ దృష్టిలో కూడా ఆయన ద్వేషపూరితంగా, అంటే నరేంద్ర మోడీ ఇవి ప్రజాస్వామ్యంగా చూస్తున్నప్పటికీ అక్బరుద్దీన్ తీసుకురావడం అనేది నరేంద్ర మోడీకి ఇష్టం ఉండదు. దాంతోపాటు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు కానీ, నరేంద్ర మోడీ విధానాలు కానీ, నరేంద్ర మోడీ భక్తులు కానీ, నరేంద్ర మోడీ అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు, సహకరించరు. అలాంటిది ధైర్యం చేసి రేవంత్ రెడ్డి ఎంఐఎం పార్టీని చేరదీస్తే తీరా అసెంబ్లీలో ఒంటరివాణ్ణి చేస్తూ రేవంత్ రెడ్డి మీద అక్బరుద్దీన్ చేయడం అనే వాక్యాలతోటి రేవంత్ రెడ్డి గారు కంగు తినుండవచ్చు. ఏదైనా సరే శ్వేతపత్రం ఏది రిలీజ్ చేసినా, ఏం చేసినా ప్రజలకు మంచి జరిగితే దాన్ని ప్రజలు విశ్వసిస్తారు, ఆశిస్తారు, దాన్ని స్వాగతిస్తారు. ఏదైతే స్వార్థపూరిత రాజకీయాలు చేసినా, ఏదైతే ఒంటరి పోకరలు చేస్తే ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో గత ఎన్నికల్లో మనం చూసాం. రేపు కూడా ఇలాంటి ఫలితాలను రేవంత్ రెడ్డి ఎదురు చూస్తాడా అంటే కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.